గణేష్ చతుర్థికి నెల రోజుల ముందు నుంచి వినాయక ప్రతిమల తయారీ జోరందుకుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసే కలర్ఫుల్ వినాయకుల కంటే పర్యావరణానికి హాని చేయని ఎకో ఫ్రెండ్లీ గణేష్లకి క్రేజ్ పెరిగింది. మట్టి ప్రతిమల మార్కెట్ కు ఏటా డిమాండ్ పెరుగుతోంది. సిటీలో తయారవుతున్న ఎకో గణేష్ విగ్రహాలపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ లో ఎన్ని పండగలు జరిగినా గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏటా పర్యావరణం మీద పెరుగుతున్న అవగాహనతో మట్టి ఎకో ఫ్రెండ్లీ గణేష్లను పూజించే భక్తులు పెరుగుతున్నారు. ఈ ఏడాది గణేష్ చతుర్థికి నెల ముందు నుంచే మట్టి విగ్రహాల తయారీ జోరందుకుంది. వ్యాపారులు మట్టి వినాయకుల తయారీలో బిజీ అయ్యారు. విగ్రహాలకు కావలసిన అన్ని మెటీరియల్స్ తెచ్చి 1 అడుగు నుంచి 15 అడుగుల వరకు విగ్రహాల్ని తయారు చేస్తున్నారు. సిటీలోని చాలా ఏరియాల్లో మట్టి వినాయకులు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్నాయి. నెల ముందు నుంచే ప్రీ బుకింగ్ ఆర్డర్స్ వస్తున్నట్లు చెప్తున్నారు వ్యాపారులు. ఇంతకు ముందు మనం ఫస్ట్ ఇయర్స్ మనం ఒక 50 పీస్ విగ్రహాలు తయారు చేసినాం ఇక్కడ. తర్వాత మెల్లగా పెంచుతూనే ఉన్నాం. ఈ సంవత్సరం కనీసం ఒక 250 విగ్రహాలు మనం తయారు చేసినాం. ఆల్రెడీ వర్క్ నడుస్తున్నాయి. దీనిలో మనం ఏదైనా హానికారక వస్తువులు మనం యూజ్ చేయం. ఇది వరిగడ్డి, సుత్లి, బొంగు, కట్టెర్, ఈ అన్ని ఐటమ్ న్యాచురల్ ఐటమ్ తయారు చేసి ఇది పెద్ద విగ్రహాలు మా దగ్గర 3 ఫీట్ నుంచి మా దగ్గర 12 ఫీట్ 13-14 ఫీట్ దాకా విగ్రహాలు మనం తయారు చేస్తున్నాం. ఆల్రెడీ మా దగ్గర బుకింగ్ స్టార్ట్ అయిపోయి 1 మంత్ అవుతుంది. మంచిగానే పికప్ వస్తుంది. కస్టమర్ కూడా బాగానే రెస్పాన్స్ ఉంది. మట్టి వినాయకుల తయారీకి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. 10 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడానికి వారం రోజుల టైం పడుతుంది. వెదురు బొంగులకు గణపతి ఆకారం వచ్చేలాగా వరి గడ్డిని తాళ్లతో చుట్టి ఆ తర్వాత బంకమట్టితో విగ్రహం తయారు చేస్తారు. ఈ మట్టిలో జనపనార, వరి పొట్టుని కలుపుతారు. ఆ తర్వాత కలకత్తా గంగమట్టితో ఫినిషింగ్ ఇస్తారు. ఇలా చేయటంతో విగ్రహం పగులు రాకుండా ఉంటుందంటున్నారు వ్యాపారులు. పండుగ 3 నెలల ముందు నుంచే మట్టి గణపతుల తయారీని ప్రారంభించినట్లు చెప్తున్నారు. कलकत्ता से आए इधर गणेश बनाने के लिए 2-3 महीना काम करते हैं. गणेश बनाता फिर उधर जाके गांव में फिर कलकत्ता में मतलब दुर्गा जी, काली जी सब बनाता है और इधर उधर बहुत सारे जगह में काम करते हैं. हमारा पूरा फैमिली यही काम करने वाला, मतलब हमारा लड़का भी यही काम करता है, पिताजी भी ऐसा ही काम करता है. मैं कोलकाता से आया, 3 महीने काम किया यहाँ, तो 3 महीने बाद में घर पे वापस जाएगा तो बात वहाँ काम चलेगा. हर साल मेरे को यही काम हो रहा है. एक मूर्ति 8-7 फीट का मूर्ति 8-9 दिन लग जाएगा. పెరుగుతున్న ముడి సరుకు ధరలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో ధరలు 500 నుంచి సైజ్, డిజైన్ ని బట్టి 50,000 వరకు ఉన్నాయి. అలాగే పూర్తిగా హ్యాండ్ మేడ్ కావటం, ఎంతో శ్రమతో కూడుకున్న పని కావటంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ధర కొంచెం ఎక్కువగా ఉంటుందంటున్నారు. మట్టి విగ్రహాలు పెడతాం. మట్టిది మంచిది. మనం భక్తి, శక్తి, ముక్తి అన్ని మనం మట్టి పూజ చేస్తేనే మనకు దొరుకుతున్నాయి. అట్లా అందరు ఇది కూడా ఇంట్లోనే కూడా మనం నిమజ్జనం చేయొచ్చు. 4,500 నుంచి స్టార్ట్ ఉంది. ఇంకా ఇంట్లో పూజ చేయడానికి అది 100 రూపాయలు ఉంటుంది. ఇంకా 50,000, 40,000, 30, 20, 15, 10, 8 అన్ని రకాల సైజ్ విగ్రహాలు మా దగ్గర ఉంటుంది. మరోవైపు ఎకో ఫ్రెండ్లీ గణేష్లలో కూడా కొత్త వెరైటీలు వస్తున్నాయి. సిటీలో ప్లాంట్ గణేష్ ప్రతిమలకు క్రేజ్ పెరిగింది. పూల కుండీతో 7 ఇంచుల హైట్ ఉన్న మట్టి గణపతుల్ని తయారు చేస్తున్నారు. 9 రోజుల పాటు పూజ చేసి తొట్టిలోనే నిమజ్జనం చేసే విధంగా వీటిని తయారు చేస్తున్నారు. 2 రోజులకే గణపతి ప్రతిమ కరిగి మొక్కగా మారుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ప్లాంట్ గణపతికి ఆదరణ పెరిగిందంటున్నారు తయారీదారులు. మట్టి వినాయకుల్ని తయారు చేసి దాన్ని ఒక పాట్లో కోకోపీట్, వర్మి కంపోస్ట్ అన్ని కలిపి మేమే ఇచ్చేస్తామండి రెడీమేడ్గా. సో ఆ గణేష్ని ఆ పాట్ మీద పెడితే మీరు జస్ట్ ఏం చేయక్కర్లేదండి. పూజ తర్వాత నీళ్లు పోస్తే చాలండి. మీరు ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు, బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో ఆ ప్లాంట్ గణేష్లో మేము ఆల్రెడీ విత్తనాలు పెట్టాం కాబట్టి మీరు నీళ్లు పోస్తే అది మొక్కగా మారుతుందండి. సో గణేష్ విల్ బి అట్ యువర్ హోమ్ ఈవెన్ ఆఫ్టర్ నిమజ్జన్ యాజ్ అ ప్లాంట్. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మాకు ప్రీ బుకింగ్స్ వెబ్సైట్లో వస్తున్నాయి. ఎకో ఫ్రెండ్లీ గణపతుల్ని మట్టితో తయారు చేస్తారు. దాంతో అవి నిమజ్జనం చేసినప్పుడు తేలికగా నీటిలో కలిసిపోతాయి. పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగదంటున్నారు నేచర్ లవర్స్.